సార్ మీ ఫాదర్ ప్రభావము విపరీతంగా ఉంది, అలాగే రాముడి ప్రభావం కూడా మిమ్మల్ని మీ మీద ఆ స్థాయిలో ఉందా? ఎందుకంటే మీ వీడియోస్ లో కూడా ఎక్కువ శ్రీరామచంద్రుడు, రామాయణ, మహాభారతాల ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఆ చిన్నప్పుడున్న ఆ ఇంపాక్టేనా? వాస్తవం అదే ఇంపాక్ట్. ఇప్పటికీ మీరు ఇంత చర్చ జరిగినప్పుడు నేను అంటే మనము దాని నుంచి తీసుకోవాల్సింది ఏంటి అని. సో ప్రపంచంలో అనేక అపూర్వ లక్షణాలకు శ్రీరామచంద్రుడు ఒక ప్రతీక. ఇప్పుడు అప్పటి కాలాన్ని ఇప్పటి ఎథిక్స్ తో నువ్వు విశ్లేషించకూడదు. చాలా మంది చేసే తప్పుడు పని ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల కింద జరిగింది అనుకుంటున్నా ఎందుకంటున్నా కొంతమంది లేదు ఇది జరగలేదు అని. నన్ను అడిగిన ప్రశ్నల్లో కూడా సార్ని అడగండి, రామాయణం నిజంగా జరిగింది అని నమ్ముతున్నారా నమ్మట్లేదా అని అడగండి అని చెప్పారు. అనవసరమైన చర్చ అంటాడు. జరిగినమా జరగకపోవడమా అనేది అనవసరమైన చర్చ. ఇప్పుడు అది తెలుసుకొని నువ్వేం చేయగలవు? నువ్వు తెలుసుకోవాల్సింది అంటే జరిగిందా జరగలేదా అని కాదు. అందులో ఆ గొప్పతనం లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలుగా జరిగింది జరగదు పక్క పెట్టి రాసిందైతే నిజమే కదా, వాల్మీకి రాసిందైతే నిజమే కదా, అదే తప్పుకుంటాం కదా అందరం. మరి అప్పటి నుంచి ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు 15 రోజుల కింద వచ్చిన పుస్తకం ఇవాళ కనుమరుగవుతుంది, నెలకి వారం రోజుల కింద వచ్చిన సినిమా ఫెయిల్ అవుతుంది. మరి ఇన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల కింద కథ ఈనాటికి కూడా కోట్లాది మంది భారతీయుల్ని ఉత్తేజపరచడం అనేది మామూలు విషయం కాదు కదా. మీరు అప్పట్లో చూసిన శ్రీరామచంద్రుడికి ఇప్పుడు వింటున్న జై శ్రీరామ్ నినాదాలకి ఒక తేడా ఏమైనా గమనించారా? అంటే అప్పుడు రాముని పైన భక్తితోనే ఉండేది, ఇప్పుడు రాముని పైన భక్తి కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. రాముని పైన భక్తితో జై శ్రీరామ్ అన్నా జై సీతారాం అన్నా అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు అనమని అనిపించాల్సిన అవసరం లేదు. అది కోట్లాది మంది భారతీయుల గుండెల్లో నుంచి అనునిత్యం వచ్చే రామనామం. అది ఇలాంటప్పుడు హిందూ కత్రేమే హై అనే ఒక నినాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే హిందూ కత్రేమే హై అంటే హై ఎందుకు హై అంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని విశిష్టతను, అది హిందూ మతం అనేది మతం కాదు, అది ధర్మం, అదొక జీవన విధానం. దాని యొక్క విశాల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రమాదం అవుతుంది. సో వాట్ ఈజ్ హిందూయిజం అనేది ఎవరికి తోచినట్టు వాళ్ళు వివరించడం వల్ల వచ్చింది. మా హిందూ ధర్మం అనేది దేశం కాదు, దేశము ఎక్కడ హిందూ ధర్మంలో అంటే ఏ మతంలోనైనా అనేక అంశాలు ఉంటాయి. ఎందుకంటే మతము కొన్ని వందల వేల సంవత్సరాలు ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆ మతములో అన్ని ఉండాలి అంటే అది ఐడియలిజం అవుతుంది. ఈ హిందూ మతం అనే కాదు, ప్రపంచంలో ఏ మతమైనా తీసుకోండి, ఏ మతమే కాదు ఏ సిద్ధాంతమైనా తీసుకోండి, ఏ తాత్విక చింతనైనా తీసుకోండి, అందులో అన్ని సమకాలీన సమాజానికి అన్వయించుకోలేము. ఎందుకంటే అవి రచించిన సమయము దేశకాల పరిస్థితులు అప్పటివి వేరుగా ఉంటాయి. సో అప్పటి దేశకాల పరిస్థితులతో ఇప్పుడు మనం పోల్చలేము. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుడిలాగా అన్నతో పాటు వనవాసానికి వెళ్ళకపోతే అది నేరం కాదు. అన్నదమ్ములు విడిగా ఉన్నాడు, ఇప్పుడు నేరం అవుతుందా? సో ఇప్పుడు మారిపోయిన ప్రపంచం, మీరు అన్నదమ్ములు విడిగా ఉన్నారు అందువల్ల రామలక్ష్మణులాగా లేరు అని తిట్టలేం కదా. సో అందువల్ల పరిస్థితులు మారుతాయి. కానీ హిందూ ధర్మంలో ఉన్న అనేక పాజిటివ్ అంశాలు ఉన్నాయి, వాటిని విమర్శకులు గుర్తించారు, దురదృష్టవశాత్తు ఆచరించేవారు గుర్తించారు. అందుకు కత్రేమే ఎవరి వల్ల కత్రేమే అని ఇద్దరి వల్ల. అంటే హిందూ ధర్మమును ఆచరించడంలో గొప్పతనం చెప్పడమే తప్ప ఆచరించని వారి వల్ల సమస్య ఉంది. హిందూ ధర్మం అంతా కూడా మూఢత్వము, హిందూ ధర్మం అంతా కూడా అవివేకము అనేటువంటి విమర్శకుల ఆలోచనల్లో కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు కూడా నువ్వు ఏమి తీసుకుంటావు అన్నది పాయింట్ కదా. ఏమి తీసుకున్నప్పుడు మహాభారతంలో వేదవ్యాసుడు 1,00,000కు పైగా శ్లోకాలు రాశాక వినాయకుడు అడుగుతాడు, ఈ కవులతో ఈ పంచాయతీ రాయమంటే 1,00,000 శ్లోకాలు రాశావు, సో ఇదంతా కాదు, ఒక శ్లోకములో మహాభారతం యొక్క ఎసెన్స్ చెప్పగలరా, ఎసెన్స్ అంటే దాని సారాంశం చెప్పగలరా అని అడిగాడు వినాయకుడు. అప్పుడు వేదవ్యాసుడు, చూడు వినాయక, ఒక్క మహాభారతం ఏంటి 1,000,000 గ్రంథాల సారాన్ని ఒక్క శ్లోకం ఏంటి 1/2 శ్లోకంలో చెప్తాను అని చెప్పాడు. అని పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. అంటే ఇతరులకు సహకరించడము, ఉపయోగం చేయడము, ఉపకారం చేయడము, మేలు చేయడము పుణ్యము,
ఇతరులను పీడించడము, కష్టపెట్టడము, ద్వేషించడము పాపము. ఇది తేడా అని చెప్పి వేదవ్యాసుడు ఒక్క శ్లోకంలో చెప్పాడు. మొదటి ఇది నేను ఇప్పుడు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, దీన్ని దేనికైనా అన్వయించండి మీరు. మార్క్సిజం ఏం చెప్పింది? ఇదే చెప్పింది. క్లాస్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ది హిస్టరీ అన్నాడు కార్ల్ మార్క్స్. అంటే పరస్పరం సంఘర్షించిన శక్తుల నడమ చరిత్ర పుట్టనని శ్రీశ్రీ మహాప్రస్థానంలో అంటాడు. ఆయన మార్క్సిజం ఇదే క్లాస్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ది హిస్టరీ అన్నాడు. అనగా నీకు మహాభారతంలో శ్లోకంలో చెప్పింది అదే. పరోపకారానికి పరపీడనానికి మధ్య జరిగే ఘర్షణే కదా. అందుకే మీకు సినిమాలో కురుక్షేత్రం సినిమాలో శ్రీశ్రీ ఒక పాట రాయమంటారు. యుద్ధాన్ని, కురుక్షేత్ర సంగ్రామాన్ని వర్ణిస్తూ రాయమంటే అప్పుడు అద్భుతమైన పాట రాస్తారు. అది పాట చూడండి, మీకు ఇప్పటికి ఉంటారు. అందులో కురుక్షేత్రం కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం అని ఒక్కొక్క మహావీరుల్ని వర్ణిస్తూ శ్రీశ్రీ రాసిన పాట అది. అందులో మధ్యలో చెప్తాడు, మానవ జీవితమే ఒక మహాభారతం, మంచి చెడుల నడమ జరుగు నిత్య ఘర్షణం అంటాడు. సో ఇది అర్థం చేసుకోకపోతే, సో ఎవరు చెప్పారు? నేను ఈ మధ్య సనాతన ధర్మం పైన జరిగిన సభలో మాట్లాడుతూ కూడా భగవద్గీతలోని 7వ అధ్యాయంలోని 21వ శ్లోకాన్ని ఉటంకిస్తూ చెప్పాను. పేజ్ నెంబర్ తో సహా శ్లోకం నెంబర్ తో సహా చెప్పాను. సో అందులో ఏముంది? ఎవరు ఏ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆయా దేవుని పట్ల ఆయా వ్యక్తులలో బలమైన విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అన్నాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు. మరి ఎట్లా అన్నాడు? మరి ఏమన్నాడు అది? అంటే ఇంతకన్నా విశాలమైన భావన ఎన్ని మతాల్లో ఉంటుందా చెప్పండి? హిందూ ధర్మం కదా. అంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళి షికాగోలో చెప్తాడు, నేను ఏ దేశం నుంచి వచ్చానంటే ఏ మతం అది రిలీజన్, పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ లో మా మతములోనే సత్యం ఉంది అని మేము అనుకోము, అన్ని మతాల్లోనూ సత్యం ఉంది అని నమ్మే ఒక గొప్ప దేశం నుంచి నేను వచ్చాను అంటాడు స్వామి వివేకానందుడు. ఇది భారతీయత, ఇది హిందూ ధర్మము. ఇది ఈశా ఉపనిషత్తులో చెప్తారు, ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చేసే అది హక్కే లేదు అంటాడు. సో ఇంతకన్నా గొప్ప సామ్యవాద సిద్ధాంతం అని చెప్పండి. బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించ నరహంతలు జరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కారన్న శ్రీశ్రీ మాటకు దీనికి తేడా అయినా చెప్పండి. సో ఒక జాతి, ఒక వర్గం మరో వర్గాన్ని, ఒక జాతి మరో జాతిని దోచుకోకూడదని మార్క్స్ చెప్పిన సిద్ధాంతానికి దీనికి తేడా ఏంటి నాకు చెప్పండి. దీనికి ఏమైనా తేడా ఉన్నదా? ఈశావునిధిలో చెప్పిన దానికి మా కార్ల్ మార్క్స్ చెప్పిన దానికి తేడా ఏంది? ఈ సరాచర జగత్తులో ఏ జీవరాశి మరో జీవరాశిపై ఆధిపత్యం చేసే హక్కే లేదు అని ఉపనిషత్తులో చెప్పారు. సో మార్క్స్ ఇదే చెప్పాడు కదా, ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక వర్గాన్ని మరో వర్గం, ఒక దేశం మరో దేశాన్ని దోచుకోవద్దు అన్నాడు. ఇది ఇప్పుడు నేను చెప్పింది సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పులో కోర్టు చేసింది. ఏ నాగరాజా జడ్జిమెంట్ అని మీకు గూగుల్లో కొడుతూ దొరుకుతుంది చూడండి. ఈశా ఉపనిషత్తు కోర్టు చేసింది. మరి ఇంతగానో ఆత్మిక చింతన ఏముందండి? మత రాజకీయాలు చేసే వాళ్ళకి చెప్పాలి సార్. మత రాజకీయాలు కాదు, అన్ని రాజకీయాలు చేసే వాళ్ళకి చెప్పాలంట. అంటే లౌకిక తత్వం పేరిట మతంపై కాదు పోరాడాల్సింది, మత ఉన్మాదం పైన పోరాడాలి, మత రాజకీయం పైన పోరాడాలి, మత విద్వేషం పైన పోరాడాలి. మతం అనేది వారి వారి వ్యక్తిగత విశ్వాసం, నమ్మకాల పట్ల చాలా మందికి తప్పుడు అభిప్రాయం ఉంటుంది. అన్నిటిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సో పండుగ రోజు ధోతి కట్టుకోవాలి, దీంట్లో శాస్త్రీయత ఏంటి అని ఎవరైనా అడుగుతున్నారు, ఆన్సర్ లేదు. పండుగ రోజు ధోతి ఎందుకు కట్టుకోవాలి అంటే నార్మల్ రోజు ధోతి కట్టుకోవడం తప్ప, పండుగ రోజు పాయింట్ వేసుకోవడం తప్ప? ఇది విధవ తర్కం అండి. ప్రతిరోజు పండుగ రోజు ఎందుకు జరుపుకోవద్దు? పండుగ రోజే స్వీట్ ఎందుకు చేసుకొని తింటావు? పండుగ రోజు పిండి వంటలు ఎందుకు చేసుకుంటావు? ఆన్సర్ లేదు కదా. అంటే మనిషి జీవితంలో అనేక అంశాలు సింబాలిజం. ఏ నమ్మకం లేనివాడైనా నేను అడుగుతాను ఓపెన్ గా, తండ్రి ఫోటో పైన కాలు పెట్టి పెట్టమని చేయగలడా? తన ఫోటో పైన తను ఉమ్మేసుకోమని ఎవడైనా చేయగలడా? ఈ దేశంలో మానవుడే చేయగలడా? మన ఫోటోలో ఏమున్నది? నార్మల్ పేపరే కదా, అందులో ఏముంటారు మనుషులు. నా ఫోటో ఉంది, నా ఫోటోలో ఏమున్నది? అందులో నేను ఉన్నానా? మరి అది నార్మల్ పేపరే కదా, నా ఫోటో మీద ఉమ్మేయగలనా? ఇదే సింబాలిజం అండి. అంటే ప్రతి మనిషి రోజు చేసే పని ఇది. మీరు ఎవరైనా చేయగలమా చెప్పండి?
ఇప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్న ఫోటో ముక్కు దండేసి ఉంటుంది, చనిపోయాడు కనుక. అవును. మా మామయ్య ఫోటో మీద దండేసి ఉంటుంది. ఎందుకు వేసి ఉంటుంది దండలు? ఇతను నాకు జన్మనిచ్చాడు, అనుక్షణం నాకు స్ఫూర్తినిచ్చాడు మా నాన్న ఫోటో. నన్ను 32 ఏళ్ల పాటు నా జీవితంలోని ప్రతి క్షణంలో భాగమై నా జీవితం ప్రతి క్షణాన్ని సుసంపన్నం చేసిన నా భార్య జన్మనిచ్చాడు అతను. అంతకన్నా వాళ్ళని పూజించేది ఇంకెవరుంటారు నాకు? ఎంత ఇది సింబాలిజమే, కానీ అన్ని సింబాలిజమే అంట నేను. అందువల్ల ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ప్రతి నమ్మకాన్ని, ప్రతి విశ్వాసాన్ని, ప్రతి సాంప్రదాయాన్ని విమర్శించడం అనే రాజకీయము సరైనది కాదు. నమ్మకము విశ్వాసం పైన ఆధారపడే మేము అన్ని చేస్తామంటే కలవది. ప్రజా జీవితం అనేది రాజ్యాంగబద్ధమే. ప్రజా జీవితాన్ని రాజ్యాంగమే శాసించాలి. వ్యక్తిగత జీవితాన్ని నమ్మకాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు శాసించవచ్చు. అంటే సైంటిఫిక్ టెంపర్ మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు నమ్మకం ఏది, మూఢనమ్మకం ఏది అనే తేడా లేకుండా రెండు వైపుల నుంచి పిడివాదనలు వినిపిస్తూ ఉంటారు సార్. చాలా అంటే శాస్త్రీయ దృక్పథం పైన చర్చ వేరు, నార్మల్ పబ్లిక్ డిస్కోర్స్ వేరు. ఈ రెండింటి మధ్య తేడా చూడాలి మనం. నార్మల్ పబ్లిక్ డిస్కోర్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైంటిఫిక్ థింకింగ్. ఇప్పుడు మనం ఒక రసాయనిక శాస్త్రవేత్త ల్యాబ్లో కూర్చుంటాడు. ఆయన ముందున్న ప్రతి పదార్థాన్ని భూతద్దం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తుంటాడు. నువ్వు ఇంట్లో అన్నం తింటుంటావు, మైక్రోస్కోప్ పెట్టి చూస్తావా? రైస్ను చూడు, ఎవడన్నా వాడు జీవితంలో భోజనం చేస్తే ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడు రసాయనిక శాస్త్రవేత్త అయినా ఇంట్లో వచ్చి భోజనం చేసేటప్పుడు మైక్రోస్కోప్ పెట్టి చూసుకుంటా ఇటువంటి చూసుకుంటా తినడు కదా. కరెక్ట్. ఎందుకు తినడు? అది వేరు, ఇది వేరండి. ఒక సైంటిఫిక్, ఏది సైంటిఫిక్ అనే చర్చ సందర్భంగా ఒక దాంట్లో ఉన్న శాస్త్రీయత ఏంటి, అశాస్త్రీయత ఏంటి అని చర్చించుకోవచ్చు. నేను దానికి ఆ తాత్విక చర్చకు వ్యతిరేకం కాదు. కానీ ప్రతిదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సమాజానికి నష్టం చేసి, వ్యక్తిని నశింపచేసి చేసేటువంటి వాటిపైనే మనం పోరాడాలి అనేది జీవితకాలం సరిపోతుంది. శాస్త్రీయమైన చర్చలు వేరు. అది ఆ చర్చల సందర్భంగా నువ్వేమైనా మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ నిత్య జీవితంలో నీ శత్రువు ఎవరో అనేది చాలా స్పష్టత ఉండాలి. సమాజాన్ని నష్టం చేసేటువంటి నమ్మకాలు, విశ్వాసాలే శత్రువు. సమాజాన్ని నష్టం చేయని విశ్వాసాలు, నమ్మకాలు శాస్త్రీయ చర్చలకు చేసుకోవచ్చు, కానీ నిత్య జీవితంలో వాటిపైన దాడి చేయాల్సిన అవసరం లేదు.